RRR సినిమా జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలాగే రామ్ చరణ్ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. అందుకనే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా అసలు డాన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ స్టార్స్. ఎందుకంటే నాటు నాటులో ఒక స్పెషల్ గా డాన్స్ రికగ్నిషన్ తీసుకొచ్చిన సాంగ్ గా నిలిచిపోయింది వాళ్ళ చరిత్రలో. అందుకనే నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా డెఫినెట్లీ సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టర్స్ డేట్స్ ని కూడా ముందుగానే లాక్ చేసుకుంటున్నారు అండ్ డైరెక్టర్స్ సత్తా కూడా అదే లెవెల్లో ఉండేటట్టు మెయింటైన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తారక్ తో సినిమాలు తీసే దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. తమ హీరోల డాన్స్ కు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు మీట్ అయ్యే విధంగా సంగీత దర్శకుడిని ఎంపిక చేస్తున్నారు. గేమ్ చేంజర్ కు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బుచ్చిబాబు మూవీకి ఏకంగా రెహమాన్ రంగంలోకి దిగాడు. ఇక ఇప్పుడు సుకుమార్ మూవీకి మరోసారి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా లాక్ అయ్యాడు. తమన్ గతంలో నాయక్, బ్రూస్లీ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఎవడు మూవీ నుంచి దేవితో చరణ్ కాంబినేషన్ కొనసాగుతోంది. రంగస్థలం పీక్స్ కు చేరింది. ఇక రెహమాన్ తో మాత్రం చరణ్ మొదటిసారి వర్క్ చేస్తున్నాడు. ఇక తారక్ సెట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్స్ కు కూడా అద్దిరిపోయే మ్యూజిక్ డైరెక్టర్స్ ఫిక్స్ అవుతున్నారు. దేవరా సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు వార్ 2 మూవీకి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసింది యష్ రాజ్ ఫిలిమ్స్. ప్రీతం అంటే బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ట్రాక్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్. ధూమ్, రేస్, దంగల్ లాంటి చిత్రాలకు ప్రీతం అందించిన బాణీలు దేశాన్ని ఊపేశాయి. ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ తారక్ నటిస్తున్న వార్ 2కు సంగీతాన్ని అందించబోతున్నాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం డైరెక్టర్ శంకర్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. ఈ సినిమా కాకుండా ఏదో ఒక సినిమా మధ్యలో తీస్తే డైరెక్టర్ శంకర్ ఓకే అనుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకొక 2 సినిమాలు షూట్ చేయడంతో పాటు ఈ పర్టికులర్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతూ వస్తుంది. దీనిపై అసలు గేమ్ చేంజర్ గురించి ఏం క్లారిటీ ఇవ్వరా, డైరెక్టర్ శంకర్ ఫోకస్ పెట్టరా అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ కస్సుబుస్సులాడుతున్నారు. తమిళనాట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఇప్పటికే భారతీయుడు 2 అలాగే భారతీయుడు 3 షూటింగ్ కంప్లీట్ చేశాను అన్నాడు. దాంతో చరణ్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. భారతీయుడు 2 షూట్ కు బ్రేక్ పడటంతో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ షూట్ స్టార్ట్ చేశాడు శంకర్. సీన్ కట్ చేస్తే విక్రమ్ రిలీజ్ తర్వాత పరిస్థితులు మారాయి. మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుంచి భారతీయుడు 2 ఒక స్కెడ్యూల్, గేమ్ చేంజర్ ఒక స్కెడ్యూల్ అంటూ డబుల్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ కంటే ముందు భారతీయుడు 2 షూటింగ్ మొదలైంది కాబట్టి ఈ సినిమాను ముందుగా శంకర్ కంప్లీట్ చేయాలి అనుకోవటంలో తప్పులేదు. కానీ భారతీయుడు 2తో పాటు భారతీయుడు 3 షూటింగ్స్ కూడా శంకర్ కంప్లీట్ చేయటంపైనే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను వర్రీ అయ్యేలా చేస్తోంది. భారతీయుడు 2తో శంకర్ ఆగి ఉంటే ఈ పాటికే గేమ్ చేంజర్ థియేటర్స్ కు వచ్చి ఉండేదని తెగ ఫీల్ అవుతున్నారు చరణ్ ఫ్యాన్స్. RRR సినిమా రిలీజ్ అయ్యి 2 years అయిన నేపథ్యంలో రామ్ చరణ్ ఓ సూపర్ న్యూస్ ని అనౌన్స్ చేశారు, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం. కాబట్టి ఈ వార్త ఏంటంటే, లాస్ట్ వీక్ ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఒక రూమర్ అయితే లీక్ అయింది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దట్ రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కాబోతోంది అని. అండ్ ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కోసం రెడీ అవుతోంది అంటూ చెప్పుకొస్తోంది సినిమా యూనిట్. కొన్ని రూమర్స్ నిజమైతే చాలా బాగుంటుంది. ప్రస్తుతం అలాంటి ఫీలింగ్ లోనే ఉన్నారు మెగా అభిమానులు. రామ్ చరణ్ రంగస్థలం కాంబినేషన్ ను రిపీట్ చేయడం అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో వారు గాల్లో తేలుతున్నారు. లాస్ట్ ఇయర్ అంతా సైలెంట్ గా ఉన్నాడు చరణ్. 2024 రాగానే మాత్రం స్పీడ్ పెంచాడు. ముందు గేమ్ చేంజర్ కంప్లీషన్ పై ఫోకస్ పెట్టాడు. ఆ వెంటనే బుచ్చిబాబుతో మూవీని ప్రారంభించాడు. అలాగే సుకుమార్ తో సినిమా ప్రకటించాడు. సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా అనౌన్స్మెంట్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. RRR తో రామ్ చరణ్ కు అందివచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్, పుష్ప సిరీస్ తో సుకుమార్ కు పాన్ ఇండియా స్థాయిలో పెరిగిన క్రేజ్ ఈ ప్రాజెక్ట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా మార్చింది. బుచ్చిబాబుతో మూవీ చేస్తూనే రామ్ చరణ్ ఈ చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకుంటున్నాడు సుకుమార్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. సుకుమార్ తో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అసలే హోలీ వేడుకలు, అందులోనూ ఇవాళ రౌడీ ఎంట్రీ మామూలుగా లేదు.
ఆల్రెడీ బ్రైట్ కలర్స్ ని ఇంకాస్త కలర్ఫుల్ గా గ్లామరస్ గా వచ్చేలా చేసింది. దానికి రీజన్ ఈ రోజు ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఇంకొక సింగిల్ రిలీజ్ కావడమే. ఆల్రెడీ 3 సింగిల్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని బీభత్సంగా ఎంటర్టైన్ చేసిన వేళ ఈ రోజు ఆ 4th సింగిల్ రిలీజ్ కోసం రౌడీ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ చేసిన అల్లరి అంతా ఇంత అయితే కాదు. I'm a huge fan of your Vijay, really. From the beginning, every Subramanian Mundi, I'm just watching your movies. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ 3 జనరేషన్స్ కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మార్చ్ 25 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్లీ ఆన్ మార్చ్ 25 RRR సినిమా రిలీజ్ అయింది. తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా RRR. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా వైబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంది. నాటు ఫీవర్ స్టిల్ ఇట్ ఇస్ అన్ హై లెవెల్ విత్ ది ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కొన్ని సినిమాలు సృష్టించే సంచలనాలు ఊహకు అందవు. RRR అలాంటి చిత్రమే. కోవిడ్ టైం తర్వాత ఇండియన్ సినిమా కష్టకాలంలో ఉన్నప్పుడు రిలీజ్ అయిన RRR ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్ళిందో తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా ఆస్కార్ సాధించి పెట్టింది. ఈ ఏడాది కూడా ఆస్కార్ వేదికపై మరోసారి మెరుపులు మెరిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు 1100 కోట్ల వసూలు వచ్చాయి. కానీ జపాన్లో రిలీజ్ అయిన తర్వాత మరో అద్భుతం జరిగింది. అక్కడ సరాసరి ఏడాది పాటు థియేటర్స్లో నిలవటం మాత్రమే కాదు, 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇలాంటి వసూళ్లు RRR కు మాత్రమే సాధ్యపడింది. RRR రిలీజ్ తర్వాతే హాలీవుడ్ కు టాలీవుడ్ అనేది ఒక ఇండస్ట్రీ ఉందని, అక్కడ రాజమౌళి లాంటి అద్భుతమైన దర్శకుడు ఉన్నాడని తెలిసింది. జేమ్స్ కెమెరూన్ లాంటి దర్శకుడికి RRR మేకింగ్ నచ్చింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు జక్కన్న. అందుకు సంబంధించిన లైన్ కూడా రెడీగా ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా లేక మరో 3 ఏళ్ల తర్వాతైనా RRR టీం తిరిగి రానుంది. అప్పుడు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.